Very good evening. Welcome to the debate. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చేసినప్పుడు ఆయన వ్యక్తం చేసిన ఆ అభిప్రాయాన్ని, పోస్ట్లో పెట్టిన కంటెంట్ని మనం 3 విభాగాలుగా చూడాల్సిన అవసరం ఉంది. కొంతమందికి అనిపించవచ్చు జగన్ ట్వీట్ను కూడా డిబేట్ పెట్టాలా, కొంతమంది ఉంటారు కదా ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు, తప్పలేదు అనుకోవచ్చు. కానీ ఆయన ట్వీట్లో పెట్టిన పోస్ట్ ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన రెజ్యూమ్ 5 ఏళ్ళు జరిగింది అదే. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆ ప్రయత్నాలు మానుకోవట్లేదేమో, ఆయన పార్టీ ఏదో రకంగా అన్నిటినీ అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగానే కనబడుతుంది. నిజానికి దీన్ని మతం రంగు పులమాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకి ఇప్పుడు వేరే ఆధారం లేదు. అందుకని మతం రంగు పులిమి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మతం రంగు పులిమి కూటమి ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి చంద్రబాబుని అండ్ పవన్ కళ్యాణ్ని జాయింట్గా టార్గెట్ చేసి చేయాలనుకునేది జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, ఆయన పెట్టిన ట్వీట్ చాలా పెద్దది. నిజంగా ట్విట్టర్లో ఇంత పెద్ద పోస్ట్ ఎవడో పెట్టడం, ఓ పుస్తకం రాసినట్టు రాశారు. సరే పెట్టారు, ట్వీట్ చూపించండి అయ్యా. ఓకే, అయితే దాంట్లో ఒక ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను నేను. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే, దేవుడు అంటే భక్తి భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? ఇది ఒక పార్ట్. ఇది ఒక పార్ట్గా తీసుకుందాం. రెండో పార్ట్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? దీన్ని 2 పార్ట్లుగా తీసుకుందాం. మళ్ళీ కాశీనాయన బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన జ్వాలా క్షేత్రం, ఆ క్షేత్రంకి సంబంధించి జ్యోతి క్షేత్రంలో కూల్చివేతలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఒక పార్ట్గా, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా అంట. ఎన్ని జరిగినాయో దాడులు, ఎన్ని ఆలయాలపైన దాడులు జరిగినాయో, హిందూ ధర్మం పైన ఎన్ని దాడులు జరిగినాయో ఏంటి అనేది ఇదొక పార్ట్. సో 3 పార్టులుగా, ఒకటి ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది, ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారనేది ఒక పార్టు, కాశీనాయన క్షేత్రం జరిగింది ఏంటి అనేది 2వ పార్టు, 3వ పార్టు హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు అనేది 3వ పార్ట్. ఈ 3టిని బేస్ చేసుకుని ఇవాళ కొంచెం దీన్ని గట్టిగానే నేను చేయదలుచుకున్నాను. అందులో ఫస్ట్ నేను తీసుకుంటున్నది కాశీనాయన క్షేత్రం. కాశీనాయన క్షేత్రం అనేది బద్వేల్ నియోజకవర్గంలో ఇంటీరియల్ ప్రాంతంలో ఉంటుంది. నల్లమల అడవుల్లోకి వస్తుంది. అది చాలా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. నో డౌట్ అక్కడ అద్భుతమైన చారిటీ జరుగుతుంది, నిత్య అన్నదానం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఏపీ, తెలంగాణ, ఇంకా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అక్కడ కాశీనాయన దర్శనం చేసుకోవడం, అన్నదానం, మొక్కులు చెల్లింపులు ఉంటాయి. దానికి ఒక పవిత్రత, ఒక స్థల పురాణం చాలా ఉన్నాయి. అయితే దానికి ఆయన చెప్పేది ఏంటంటే, మా ప్రభుత్వం 2023లో ఆగస్టు 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాసి కాశీనాయన క్షేత్రం ఉన్న 12.98 అంటే 13 ఎకరాలు, సుమారుగా 13 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలు విధించినా తూచా తప్పకుండా పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం.
మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా 5 ఏళ్ల పాలనలో కాశీనాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవరూ ఒక చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్లో కాశీనాయన క్షేత్రానికి సంబంధించిన పాయింట్. 2023 ఆగస్టు 18 ఆయన ఈ చర్యలు తీసుకున్నారంట. అప్పటి నుంచి దాన్ని ఎవరు టచ్ చేయలేదంట. ఎన్నికలు ఎప్పుడు వచ్చాయండి? 2024 మే 13. ఈయన చెప్పేది ఏంటి? 2023 ఆగస్టు 18. అంటే ఒక 4 ఈ ఒక 4, 8 నెలలు. 8 నెలలు కాపాడాడండి. చెప్పుకోవడానికి కూడా కొంత ఏదన్నా ఉండాలి కదా. 8 నెలలు కాపాడాడు. పోనీ నువ్వేమైనా పూర్తిగా దాన్ని ఫారెస్ట్ నుంచి మినహాయించేసావు? పూర్తిగా లేదు. టెంపరీగా దాడులు జరగకుండానో లేకపోతే అటవీ వాళ్ళు దాని జోలికి వెళ్లకుండానో ఆపానని మీరు చెప్తున్నారు. కానీ దాన్ని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆ 13 హెక్టార్ల భూమిని అటవీ శాఖ పరిధి నుంచి మినహాయించి రెవెన్యూ శాఖకి ఏం అప్పగించలేదు, దేవాదాయ శాఖకి ఏం అప్పగించలేదు. మీరు ఆ పని చేయలేదు. గొప్పగా ఏం చెప్తున్నారు? అవసరమైతే ఎంత పరిహారమైనా ఇస్తాం, దానికోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని ఈ ట్వీట్లో రాశారు. ఏం తీసుకున్నారు మీరు? ఒకవేళ తీసుకుని ఉంటే ఆ 13 హెక్టార్ల భూమి అటవీ పర్యావరణ శాఖ పరిధి నుంచి, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పరిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వాధీనంలోకి ఎందుకు రాలేదు? ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు? అవన్నీ మరుగున పడేసి ఇప్పుడేదో దాన్ని మతం రంగు పులిమి దాన్ని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 1. అసలు కాశీనాయన క్షేత్రం ఏంటి? నిజానికి ఆయన పేరు కాశిరెడ్డి నాయన. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక షిరిడి సాయిబాబా లేకపోతే కొంతమంది ఇట్లా బాబాలు ఉంటారు కదా, యోగులు, అట్లాంటి ఆయన పెద్ద ఆయన 86 ఏళ్ల వయసు వరకు ఆయన బతికారంట. ఆయన ఆ ప్రాంతంలో రాయలసీమ జిల్లాల్లో లేకపోతే నెల్లూరు నుంచి అవతల ప్రాంతాలు తిరిగేవారు. చాలా సేవ చేశారు ప్రజలకి. కొన్ని మహిమలు అవి ఉండేవి. ఆయన స్మారకార్థం అక్కడ ఒక ఆశ్రమం పెట్టుకున్నారు ఆయన బతికుండగానే. అది కంటిన్యూ అవుతోంది, నో డౌట్. కాశిరెడ్డి నాయనని కాశీనాయన అని పిలుచుకుంటారు. దాని పేరు జ్యోతి క్షేత్రం. గుడ్, అంతవరకు బాగుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, హ్యాపీ. ఇప్పుడు దాన్ని కాపాడి మొత్తం హిందూ ధర్మాన్ని మొత్తం కాపాడేశాను అంటాడు ఆయన. కాపాడి అంటున్నా నేను, కాపాడలేదు. నిజానికి నీకంత చిత్తశుద్ధి ఉంటే, కాశిరెడ్డి నాయన ఆశ్రమం మీద అంత చిత్తశుద్ధి ఉంటే, నువ్వున్న 5 ఏళ్లలో దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఆ మొత్తం 13 హెక్టార్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని వస్తే అప్పుడు నువ్వు దానికోసం సేవ చేసినట్టు. నువ్వు చేసింది 2023 ఆగస్టు 18 నువ్వే చెప్తున్నావు. 2024 మే 13 ఎన్నికలు వచ్చినాయి. దాని మీద మరి ఇప్పుడున్న అటవీ శాఖ వాళ్ళకి ఏమి అవగాహన లేదా ఏంటో తెలియదు. కానీ వాళ్ళు రీసెంట్గా వెళ్ళి అక్కడ 6-7 సత్రాలు ఉంటాయి. ఆ మొత్తం మా 13 హెక్టార్ల ఆశ్రమంలో 6-7 సత్రాలు ఉంటాయి. ఒక సత్రాన్ని వీళ్ళు టైగర్ జోన్లో ఉంది అని చెప్పి ఒక సత్రాన్ని కూలగొట్టారు. టాయిలెట్స్ 2-3 టాయిలెట్స్, సత్రం షెడ్ని కూలగొట్టారు. నో డౌట్ తప్పు చేశారు. అది గవర్నమెంట్ దృష్టికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే తప్పు. ఫారెస్ట్ వాళ్ళు చేసింది తప్పు 100%, నో డౌట్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది తెలిసిన వెంటనే లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. మంత్రిగా ఉన్న లోకేష్ భక్తులకి, రాష్ట్ర ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పారు. వెంటనే వెరీ నెక్స్ట్ డే బహిరంగ క్షమాపణ చెప్పి, ఆ విజువల్స్ కూడా వేయండి అయ్యా, విజువల్స్ ఉన్నాయి కదా, కట్టిస్తున్న విజువల్స్. బహిరంగ క్షమాపణ చెప్పి, నేను నా సొంత ఖర్చుతో దేన్నైతే కూలగొట్టారో అది పునర్నిర్మించడమే కాదు, ఆ క్షేత్ర అభివృద్ధి కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం వైపు నుంచి అని వెంటనే 24 గంటలు తిరగకుండా లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆ ప్రకారమే వెంటనే పునర్నిర్మాణం జరిగిపోయింది. ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ జరుగుతోంది అక్కడ. సో ఇప్పుడు నేను మొదటి పాయింట్కి వస్తా. దేవుడు అంటే భక్తి భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? ఇదండి. జగన్మోహన్ రెడ్డి హయాంలోనంట ఆధ్యాత్మిక శోభ విలసిల్లిందంట. నువ్వును స్వరూపానంద స్వామి మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటే ఆధ్యాత్మిక శోభ విలసిల్లిందా? హిందూ ధర్మాన్ని మీ ఇద్దరు కలిసి కాపాడారా?
ఇంకేమంటారు, ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? ఎవరిని స్వామి హైందవ ధర్మాన్ని పరిరక్షించింది? మీరా? హిందువుల గొళ్ళలోకి వెళ్ళి మత ప్రచారం చేసేలాగా ప్రోత్సహించి, స్విమ్మింగ్ పూలలో బాప్టిజం ఇప్పించి, హిందువులను భయపెట్టి తీసుకొచ్చి బాప్టిజం ఇప్పించి, ఇదా మీరు చేయించింది? మీ హయాంలో మత మార్పిడులు ఏ స్థాయిలో జరిగాయో గుర్తున్నాయా? పర్సంటేజ్ ఎంతో మీకు ఐడియా ఉందా? లెక్కేసుకున్నారా? బాగా చేసామని గొప్పలు చెప్పుకున్నారు, కానీ ఎన్ని మత మార్పిడులు చేశారనేది హిందూ రికార్డ్స్లో ఉంది, మీ రికార్డ్స్లో లేదేమో, ఎందుకంటే మీరు అదే పని మీద ఉన్నారు కాబట్టి. అది ఈయన చెప్పేది. ఆధ్యాత్మిక శోభ విలసిల్లిందంట, హైందవ ధర్మాన్ని పరిరక్షించారంట. ఒక్క తిరుమలలో ఒక్క ఉత్సవానికైనా మీరు సతీ సమేతంగా వెళ్ళారా ఆధ్యాత్మిక శోభ విలసిల్లడానికి? ఒక్కటంటే ఒక్కది చెప్పండి. ఇక మూడో పాయింట్, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ఈ ప్రత్యక్ష సాక్ష్యాలు కావా అంట. ఏది? కాశీనారాయణ క్షేత్రంలో ఒక ఆశ్రమం కూలగొట్టారు, అది తప్పే. మంత్రి లోకేష్ వెంటనే క్షమాపణ చెప్పారు, అక్కడ రిస్టోర్ అయిపోయింది అదంతా. దాన్ని బేస్ చేసుకుని ఆయన ఏమంటాడంటే హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులకి ప్రత్యక్ష సాక్ష్యాలు కావా అంట. ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలంట. ఏవి? ఇవి ఎన్నైనాయి అక్కడ? మరి దీనికే నువ్వు ఇంత గుండెలు బాధేసుకుంటే హిందూ ధర్మానికి ఏదో జరిగిపోయింది అని, మొసల కన్యలు అందరికీ తెలుసులే, కానీ 300 టెంపుల్స్ మీ హయాంలో జరిగిన దాడులు, 300 టెంపుల్స్ని సర్వనాశనం చేశారు. నిజాం హయాంలో హైదరాబాద్ తెలంగాణ నిజాం సంస్థానంలో రజాకార్లు ఎలాగైతే చేశారో, మీ హయాంలో మీ మనుషులో లేకపోతే మీ కార్యకర్తలో లేకపోతే ఇంకెవడన్నానో తెలియదు, జరిగింది మీ హయాంలో కాబట్టి మీరే బాధ్యులు దానికి. 300 ఆలయాల మీద బీభత్సకాండ జరిగింది. ప్రతి హిందువు కంటికి రెప్పలా కాపాడుకునే శ్రీరాముడి విగ్రహం యొక్క తల నరికేస్తే ఏంటి నాయన మీరు చేసిన ఘనకార్యం? ఇప్పుడు లోకేష్ చెప్పినట్టు నువ్వేమన్నా క్షమించమని అడిగావా? హిందూ లోకాన్ని క్షమించమని అడిగావా? దానికి పరిహారంగా నువ్వేమన్నా పొలిగింతలు పెట్టావా? ఆ గుడి దగ్గరికి వెళ్ళి పొర్లు దండాలు చేసావా నన్ను క్షమించమని? దానికోసం నువ్వేమన్నా స్పెషల్ యాగాలు యజ్ఞాలు ఏమైనా చేసావా ఆ పాప పరిహారం జరగాలని? అసలు 300 ఆలయాల మీద దాడులు జరిగితే ఎంతమందిని అరెస్ట్ చేసావు నీ హయాంలో? చివరికి ఎవడో మతి తప్పినోడు పిచ్చెక్కినోడు చేస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ వదిలేశారు అంతే. ఒక్కటైనా జరుగుతున్న దానికి నేను చింతిస్తున్నా, నన్ను క్షమించండి అని ముఖ్యమంత్రి హోదాలో ఒక్క స్టేట్మెంట్ ఇచ్చావా? ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ. గ్రామ సచివాలయాల్ని నువ్వు క్రైస్తవ మత కేంద్రాలుగా మార్చావు, గ్రామ సచివాలయాల్లో నువ్వు ప్రార్థనలు పెట్టించావు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రార్థనలు పెట్టించావు, స్విమ్మింగ్ పూల్స్లో బాప్టిజం ఇప్పించావు. స్విమ్మింగ్ పూల్లో ఎవరైనా బాప్టిజం ఇస్తాడా? ఎక్కడో అక్కడ పర్మనెంట్గా మనుషుల్ని పెట్టావు, అక్కడ కొంతమందిని పెట్టి వీలైనంత మందిని లాగేయండి దీంట్లో. కానీ ఇదా మీరు చెప్పే హైందవ ఏంటది ఆధ్యాత్మిక శోభ అంట? బా, ఆ 5 ఏళ్లలో ఊరు వాడ ఆధ్యాత్మిక శోభ ఏం కనపడింది నాయన? అరే అసలు తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పడుస్తోంది. మీ హయాంలో జరిగిన ఆధ్యాత్మిక శోభ, శ్లోకాలు అవి బీభత్సంగా చేశారు మీరు. దీన్ని బేస్ చేసుకుని కాశీనారాయణ క్షేత్రంలో జరిగిన ఘటనని బేస్ చేసుకుని, అది కూడా హిందువులు బాధపడాల్సిన ఘటన, నీకు సంబంధం లేదు, మీరు బాధపడరు, కేవలం దాన్ని వాడుకుంటున్నారు. పైగా ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే 20 రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు జరిగిన వెంటనే లోకేష్ క్షమాపణ చెప్పారు, వెంటనే దానికి ఆయన సొంత నిధులు విడుదల చేయడం, అక్కడ పనులు జరగడం మొదలైపోయింది. నిన్న ట్వీట్ చేశారండి తాపీగా. అయిన మరి ఆలోచించాడో ఏం దొరకట్లేదు మనకి, ఓ రాయి వేయడానికి అనుకున్నాడో ఎవడన్నా సలహా ఇచ్చాడో, నిన్న ఆ ట్వీట్ నిన్నది. ఈ 15-20 రోజులు ఏం చేశారు? వెంటనే ఎందుకు స్పందించలేదు? ఒకవేళ అంత ఇదే ఉంటే, కాశిరెడ్డి నాయన ఆశ్రమం మీద మీకు అంత ఇదే ఉంటే 20 రోజులు పట్టిందా? రైట్, ఇది ఒక పాయింట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ. ఇది కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉంటుంది. ఆ బద్వేలు నియోజకవర్గంలోని లోపల అటవీ ప్రాంతంలో
అటవీ నల్లమల అటవీలో ఉంటుంది ఈ జ్యోతి క్షేత్రం. కాశీనాయన ఆశ్రమం అంటారు, జ్యోతి క్షేత్రం అంటారు. ఆ మండలాన్ని సృష్టించింది ఎవరు? ఆ మండలాన్ని సృష్టించింది ఎవరు తెలుసా? ఆ మండలానికి కాశీనాయన మండలం అని పేరు పెట్టింది ఎవరు తెలుసా? స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు. అక్కడ ఎప్పటి నుంచి ఉంది ఆశ్రమం? మీరు ఎప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నారు? మీరు మీ ఫ్యామిలీ దాదాపు నాకు తెలిసి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మరి ఏం చేశారు 40 ఏళ్ళ నుంచి? కాశీనాయన ఆశ్రమానికి మీరు ఓడబడిచింది ఏంటి? ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయడం, దానికి ఆ మండలాన్ని మండలాలు సృష్టించింది ఆయనే కాబట్టి అదొక మండలం చేసి దానికి కాశీనాయన, ఎందుకంటే ఆయన చేసిన సేవలు, ఆధ్యాత్మికత, ఆయనకున్న భక్తి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని కాశీనాయన మండలం అని పేరు పెట్టారు. ఇవాళ వచ్చేసి గుండెలు బాధేసుకుంటున్నారు. పైగా ఆధ్యాత్మిక శోభ అప్పుడు విలసిల్లింది నా హయాంలో, ఇప్పుడు అన్ని దాడులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ మత రాజకీయం పేరు మీద చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఒకప్పుడు ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది. శ్రీకృష్ణదేవరాయల హయాంలో విలసిల్లినట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విలసిల్లింది. మీరు వచ్చినాక ఈ 9 నెలల్లో భ్రష్టు పట్టించేసారు, దాన్ని నాశనం చేస్తున్నారు మీరు. ఆయనకున్న హిందూ ధర్మం పట్ల ఆయన ఎలా హిందూ ధర్మాన్ని పరిరక్షించాడో మీరు అలా పరిరక్షించలేకపోతున్నారు. చెప్పండి, ఏంటి కారణం? ఏంటి ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? దెయ్యాలు వేదాలు వల్లిస్తే వినేదానికి ఇక్కడ ఎవరు లేరు. దెయ్యాలు శ్మశానంలో ఉండాలి, మనుషులు దేవాలయాల్లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తి లేదు. నువ్వు ఉన్నటువంటి కాలంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలకి గ్రహణం పట్టింది. దేవాలయాలకి జగన్మోహన్ రెడ్డి గ్రహణం పట్టింది. దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నమవడం జరిగింది. టీటీడీ దేవస్థానాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. దాన్ని 2019లో ఏం చేసావే నువ్వు? 81 మందితో ధర్మకర్తల మండలి సభ్యులు నియమించలేదా? దాని మీద నేను హైకోర్టుకి పోతే 52 మందిని సస్పెండ్ చేసింది కదా కోర్టు. టీటీడీ నిధులు 2020లో 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదా నువ్వు? దాన్ని మేము అడ్డుకుంటే రాష్ట్రపతి వెనకపోలేదా? తిరుపతి కలెక్టర్ ఆఫీస్ ని, తిరుపతి టీటీడీ పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయం తీసుకున్నావు. దాని మీద నేను కోర్టుకి వెళ్తే నెల డబ్బు కట్టాలని చెప్పి 1 రూపాయి కూడా కట్టకుండా, దేవుడికి కూడా డబ్బు కట్టకుండా భగవంతుడికి అన్యాయం చేసింది నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి. ఎంత చేసావయ్యా? ఎంత అన్యాయం చేసావయ్యా? టీటీడీ నిధులు తీసుకుని వచ్చి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి నువ్వు నియమించినటువంటి కరుణాకర్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే దాని మీద నేను హైకోర్టుకి పోతే హైకోర్టు స్టే ఇచ్చింది. నువ్వు చేసేదంతా పనికిరాని పని. మేము ధర్మం పక్షాన్ని నిలబడి ధర్మం కోసం పోరాటం చేస్తే ఈరోజు మేము మంచి పని చేసి మేము ముందుకు పోతామంటే ఓరవలేక ఇంకా ఏడ్చుకుంటూ కూర్చున్నావు. ఇది మంచిది కాదు. నువ్వు ఒక హిందూ వ్యతిరేకి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిందూ వ్యతిరేకి. ఏ రోజైనా సాంప్రదాయాలు పాటించావే నువ్వు? అంటే నేను కుటుంబ విషయాలు మాట్లాడకూడదు, కానీ దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్తు 3,000,000 దేవతలు వచ్చి స్వామివారికి బ్రహ్మోత్సవాలు వారి చేతుల మీదుగా ఆశీర్వాదం ఉంటుందని చెప్పి చరిత్ర చెప్తా అంటే ఏ విధంగా పట్టు వస్త్రాలు సమర్పించాలయ్యా నువ్వు? నీకు ఏదైనా విలువ ఉందా హిందూ సాంప్రదాయాలన్నా? ఎందుకు మాట్లాడకూడదు అండి? కుటుంబ వ్యవహారాలు మాట్లాడకూడదు అంటారు మీరు. ఎందుకు మాట్లాడకూడదు? ఆయన ఈ రకంగా మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు, నేను కాపాడానని ఆయన చెప్తుంటే ఆయన చేసిన లోపాలేంటో చెప్పాలి కదా. కుటుంబ వ్యవహారం ఏముంది అందులో? వెంకటేశ్వర స్వామికైనా శ్రీరాముల వారికైనా కళ్యాణం అప్పుడు భార్యాభర్తలు సతీ సమేతంగా, ప్రభుత్వ అధినేత, పాత రోజులు అయితే రాజులు, ఇప్పుడైతే ప్రభుత్వ అధినేతలు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఒక్కసారి వచ్చాడు ఆయన, ఒక్కసారి కూడా రాలేదు. మాజీ సభ్యుడు మీరు, ఇప్పుడు సభ్యుడు మీరు. కుటుంబ వ్యవహారం నాకెందుకని ఇంకా నీళ్ళు అవుతారు ఎందుకు? మొట్టమొదటి దాన్ని అడ్డుకునింది నేనే. అదే అడ్డుకున్నారు. ప్లస్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పా. జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు హిందువే కాదు, నువ్వు పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి నీకు అర్హత లేదు. పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి నీకు అర్హత లేదు. నువ్వు ఆలయంలో అడుగు పెట్టాలంటే డిక్లరేషన్ ఇవ్వాలా? నువ్వు మా ఆలయంలో అడుగు పెట్టా, మన ఆలయంలో అడుగు పెట్టాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి గొడవ చేసినటువంటి వ్యక్తి నేను.
గొడవ చేసిన వ్యక్తి వాళ్ళ మారిగా దిగజారి మాట్లాడలేను కాబట్టి నేను కొద్దిగా పద్ధతికి మాట్లాడుతున్న వెంకటకృష్ణ. ఎందుకంటే హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి, నువ్వు హిందూ ద్రోహి. ఈ రోజు నువ్వు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఏం చేసావయ్యా? అసలు ఇంకా చెప్పకూడదన్నా చెప్పుతున్నా. ఈరోజు స్వామివారి వస్త్రాలు కూడా, స్వామివారి శేష వస్త్రం, స్వామివారికి ఒక వారం శుక్రవారం అలంకరణ అయిన తర్వాత మళ్ళీ ఇంకో శుక్రవారం వరకు స్వామివారం పైన ఉంటే శేష వస్త్రాలు కూడా నీ హయాంలో చేరకుండా చోటుకి చేరిపోయాయి. ఇది నేను బహిరంగ ఎవరికి చెప్పకూడదు అనుకున్నా, ఇంక ఈరోజు తప్పలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఘన చరిత్ర. ఎక్కడికి చేరాయి? దాని మీద నేను మొన్న బోర్డు మీటింగ్ లో నేను ప్రశ్నించానన్నా. నాకు నేనే నివ్వెరపోయాను. నాకు ఎంత చాలా నమ్మకం ఉంది దేవాలయం మీద, దేవాలయ వ్యవస్థ మీద. అదే ఎక్కడికి చేరాయి అంటున్నా. దాని మీద అదే ఎంక్వైరీ చేయమని చెప్పిన. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, ఆయనకు కావాల్సిన అధికారులు, ఆయనకు ఉన్నటువంటి చైర్మన్లు దాన్ని, అంటే నేను మీకు ఒక 2 నిమిషాలు ఇస్తే చెప్తా. స్వామివారి శేషవస్త్రం అంటే స్వామివారి మీద అలంకరణకి, స్వామివారికి శుక్రవారం నుంచి మరుసటి శుక్రవారం అభిషేకం వరకు స్వామివారి ఒంటి మీద ఉంటుంది అనమాట అలంకరణ వస్త్రం. దాన్ని మఠాధిపతులకి, పీఠాధిపతులకి మా తిరుమల వచ్చినటువంటి సందర్భంలో వారికి ఆ రోజు టీటీడీ తరఫున ఇస్తాం. లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన గవర్నర్ వచ్చినప్పుడు వారికి గౌరవార్థం సంవత్సరానికి ఒకసారి ఇస్తాం. ఇది పద్ధతి, తిరుమల ఉండే పద్ధతి. అలాంటి పవిత్ర వస్త్రాలని కూడా వీళ్ళ సొంత లాభం కోసం, వీళ్ళ కేసుల వ్యవహారాలు, వీళ్ళ కేసులు మీకు అర్థమైపోయింటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో నేనైతే మనం చాలా సీరియస్ గా అడిగాను. మా అధికారులు కూడా భయపడిపోయారు. కేసుల వ్యవహారం అన్నప్పుడే అర్థమైంది అది ఎక్కడికి వెళ్ళిందో. మా టీటీడీ అధికారులు కూడా నివ్వెరపోయారు. బాగా దయచేసి నువ్వు దీన్ని బయట పెట్టద్దు నాయన అన్నారు. అన్న ఏది జరిగినట్టు విషయాలు కూడా బయట పెట్టకపోతే ఎట్లా? జరిగినట్టు అన్యాయం భక్తులకి తెలవాలి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి, మొత్తం తెలవాల్సిన అవసరం ఉంది. అంతెందుకన్నా నేను మీ ద్వారా ఒకటి అడుగుతా. లోపల మూల విరాట్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉండే శ్రీరామచంద్రమూర్తి వేలు ఇరిగిపోతే ముహూర్తం చూడకుండా దాన్ని సంప్రోక్షణ చేసి పూజ చేయాలి. నీ హయాంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి? నేను ఛాలెంజ్ చేస్తా. నీ హయాంలో ఏం జరిగింది? వేలు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి ఆలయంలో వేలు ఇరిగిపోతే దాన్ని పట్టించుకోకుండా ఒక గ్లౌజ్ మార్గ బంగారు గ్లౌజ్ ఇచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహిస్తావా? ఏం హిందూ ధర్మం ఉన్నా, మా ఆచారాలన్నా, మా ఆచార వ్యవహారాలన్నా తమాష అనుకుంటున్నావా? ఇవి మాట్లాడకూడదు అనుకుంటుంటే నీ వికృత చేష్టల వల్ల భక్తులకు తెలియజేసిన అవసరం. నేను దీన్ని కూడా ఫస్ట్ బోర్డు మీటింగ్ లో లేవనెత్తానన్నా. ఫస్ట్ బోర్డు మీటింగ్ లో మొత్తం అందరిని అరెస్ట్ చేసి లోపలేసేయచ్చు. స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2019 నుంచి 2024 వరకు నామినేషన్ పద్ధతి మీద నువ్వు మెడికల్ షాప్ లో అలో చేయలేదా? నెలకి 50 లక్షలు అంటే సంవత్సరానికి 6 కోట్లు, 5 సంవత్సరాలు 30 కోట్ల రూపాయలు స్వామివారి సొత్తుని నువ్వు దారి మళ్లించలేదు నీ మంది మార్పడానికి. ఆ మెడికల్ షాప్ అలాట్ చేసినట్టు వాడికి ఎవరెవరికి నెల 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి నీ అనుచరులకు ఇవ్వమని చెప్పలేదా? ఇవన్నీ నేను వాస్తవాలు మాట్లాడుతున్నా వెంకటకృష్ణ. నేను మాట్లాడే ప్రతి పదం, ప్రతి అక్షరం నేను పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా. మొత్తం స్వామిని దోచుకునేది మీరు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా, ధార్మిక క్షేత్రాన్ని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా చేసిన నువ్వు ఈరోజు మా గురించి, మా పాలన గురించి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. అయ్యా నువ్వు, నీకు నైతిక హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి. హిందుత్వం గురించన్నా, దేవాలయాల గురించన్నా, దేవాలయ ఆస్తుల గురించన్నా, ధర్మం గురించన్నా మాట్లాడే నైతిక హక్కు నీకు గాని వైసీపీలో నాయకులకు కోల్పోయారు. ఆ రోజు చెయ్యి ముక్కు నరికిపోతే నీ మనుషులు ఏమన్నారయ్యా? ఏమైతుంది చెవి అనేవారు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు వంశీ. ఒకసారి విజయం అంటే చూపించాను, ప్రజలు తెలుస్తుంది. ఏం నరికితే ఏమైతుందని అంటాడు. రథాలు దగ్నం అయితే ఏమైంది అన్నారు, గుడివాడ ఆయన అన్నాడు, ఈయన అన్నాడు. అంత అహంకారం. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడే వ్యక్తుల్ని సమర్థించావు ఉదయం నువ్వు ముసుగుతీ నవ్వుకుంటూ. రైట్. భాను గారు ఒక్క నిమిషం. బాబుజీ గారు నమస్తే అండి. నమస్తే. అసలు ఇది ఈ పదాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఏంటది? ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది మా హయాంలో, హైందవ ధర్మాన్ని పరిరక్షించాం. ఇప్పుడు జరుగుతున్నదంతా రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం పైన దాడులు జరుగుతున్నాయి. కాశీనాయన క్షేత్రం పైన దాడులు జరిగాయి. ఇది చూస్తే అసలు ఈయన మనసులో ఏదో ఉద్దేశంతో 20 రోజుల తర్వాత పెట్టారు అంటే, 20 రోజుల తర్వాత దీంట్లో ఉన్న కాన్స్పిరసీని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? తప్పనిసరిగా భాను గారు, మీకు బాణానికి అందరికి కూడా, మీకు వెంకటకృష్ణ గారు, మీరు ఒక్క విషయాన్ని గమనించండి.
ఆయన నైజం ఏంటి అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి కిరికి రచ్చ చేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి అది పుట్టుకతో పుట్టినటువంటి గొప్ప విద్య. ఎందుకంటే మాకు ఉత్తరాంధ్రలో సామెత ఉంటది, పడుకున్న దూడని లేపు తన్నించుకోవడం ఎందుకు రా అని. ఇది కూడా అదే పద్ధతి. ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన టైం అప్పుడు జరిగినటువంటి అరాచకాలు అన్ని కాదు. ఉత్తరాంధ్రలో తీసుకుంటే మాకు రామతీర్థంలోనే రాముడి వారి తలకాయ తీసేశారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయే లోపు ఎవరు పట్టుకోగలిగారా? ఎవరి మీద చర్య తీసుకోగలిగారా? ఏం జరిగిందో ఎవరికైనా చెప్పగలిగారా? దాన్ని రాజకీయ క్రీడగా మార్చేశారు. ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీ నేతగా చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఆయన పోలీసుల చేత అడ్డించుకోవడం, మళ్ళా ఆ రోజే విజయసాయి రెడ్డి వాళ్ళు వస్తుంటే వాళ్ళకేమో ట్రాఫిక్ క్లియర్ చేయడం, మళ్ళా పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి మరి వారి తాలూకా ఆస్తులు, మరి స్వాచల దేవస్థానం తాలూకా పంచగ్రామాల ఆస్తులు కొట్టేయడం కోసం చేసిన మ్యాప్లన్నీ ప్రజలు ఈరోజు మర్చిపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అలా మాట్లాడుతున్నారు అంటే నవ్వుపోదురుగాక. ఎన్ని రకాలండి సింహాచలం అప్పన్న ట్రస్ట్ బోర్డుకి అనువంశిక ధర్మకర్తగా ఉన్న ఆయన గజపతిరాజు గారు తప్పించి ఎవరినో తీసుకొచ్చి పెట్టి భ్రష్టు పట్టించింది ఎవరు? భూములు, మాంసాసు భూములు, దేవాలయం భూములు, పంచగ్రామాల భూములు, అట్లాగే అన్నిటికన్నా కీలకమైనది ఒక రగ్నాలు దగ్ధమైనప్పటికి కానీ, లేకపోతే దేవాలయాల్లో దాడి జరిగినప్పుడు కానీ వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటంటే జనానికి తెలియనేవి కాదు. అన్నిటికన్నా విచిత్రం ఆయన ఇంటి దగ్గర ఆయన గుడి సెట్ వేసుకొని కూర్చున్నాడు భార్యాభర్తలు. అంతేగాని గుడికి వెళ్ళాలని ప్రయత్నం చేయలేదు. ఎంత దారుణమైన పరిస్థితి అది. ఒక సెట్ ఒకటి వేసి ఆ సెట్ తోటి ఆయనకి వంది మాగదులు ఎవరుంటారో తాళాలు తప్పెట్లు కొట్టేటోళ్ళు వాళ్ళందరినీ పిలిపించి ఆయన్ని స్తుతిస్తూ మళ్ళా ఒక పాటలో ఆయన లెగిస్తే మనిషి కాదు, ఆయన ఆజానుభావుడు, ఆయన స్వరద్రూపి, ఆయన సామాన్యుడు కాదు, ఆయన చిరునవ్వు, ఆయన ఈ పాటలని. మరి మీరన్నట్టే మాకు శ్రీకాకుళంలో నుంచి తీసుకుంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం వరకు మరి స్వామీజీ ఆయన చేసినటువంటి చిన్నీలు అన్నీనా మరి అదే జగన్మోహన్ రెడ్డి ఆ స్వామీజీ వీళ్ళిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఐదవ ధర్మాన్ని తెగ పరిరక్షించేశారు. విలసిల్లింది ఆధ్యాత్మిక శోభ వీళ్ళిద్దరి వల్ల. ఆధ్యాత్మిక శోభ విరసిల్లింది. ఇది ప్రజలంతా మర్చిపోయింది కాదు. ఇప్పుడు బాణన్ చెప్పినట్టు మరి తిరుపతి దేవస్థానం చుట్టూ జరిగిన అకృత్యాలన్నీ ఎవరు మర్చిపోయింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడడానికి ఏమాత్రం సరిపోరండి. ఆయన ఆ రంగం నుంచి వేరే రంగంలో రాజకీయ రంగంలో మాట్లాడితే ఎవరైనా ఆయన్ని ఒప్పుకుంటారు. కానీ ఈ మాటలు మాట్లాడడానికి ఆయన కానీ ఆయన వెనక పనిచేసినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరికైనా దీనిపైన ఏమైనా గౌరవం ఉందా? లేకపోతే ఎక్కడైనా ఏమైనా పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ జరిగినటువంటి పొరపాట్లు సర్దిద్దే ప్రయత్నం చేశారా? లైక్ మనం విజయవాడ దుర్గగుడి దగ్గర జరిగినటువంటి కార్యక్రమాలు ఎవరైనా ఆపగలిగారా? మరి ఎట్లా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడారు? అది కాదండి ఆధ్యాత్మిక శోభ. కృష్ణానది దగ్గర అప్పుడు పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్ళని కృష్ణానదిలో కలిపే దగ్గర పవిత్ర సంఘం అని పెట్టి అక్కడ రోజు హారతి ఇచ్చేవాళ్ళు. రోజు మన గంగా కాశీలో ఎలాగైతే ఇస్తారో అట్లాంటి హారతి ఇస్తుంటే ఈయన రాగానే దాన్ని ఆపేశాడు. అలాగే ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్ మీద ఆ చివరి ఈ వరకు డే అండ్ నైట్ కనకదుర్గమ్మ శ్లోకాలు వినిపిస్తూ ఉండేవాళ్ళంట. తిరుపతిలో ఎలాగైతే గోవింద నామాలు చెప్తారో అది ఆపేశారు రాగానే. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మొదలెట్టింది. ఇదేనా ఆధ్యాత్మిక శోభ అంటే? ఆపేయడం ఆధ్యాత్మిక శోభని విలసిల్లేలా ఎలా మాట్లాడతారు? ఆయన ఎలా మాట్లాడుకొని చెప్పడానికి ఆయనకి విచ్ వే ఇస్ కన్సర్న్ అండి. కాబట్టి ప్రజలు ఏం చేస్తారంటే ప్రజలు చూశారు, ఆయన చేస్తున్న చేష్టలన్నీ చూశారు, ఆయన వెనక జరిగిన పరిణామాలన్నీ చూశారు. ఒకడు ఉత్తరాంధ్రలోనే నేనే చెప్తున్నాను, ఉత్తరాంధ్రలో చేసినటువంటి కార్యక్రమాలు, ఆ మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గారిని పెట్టిన ఇబ్బంది, ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ మరి ఆయన మంత్రిగా ఉండి ఎన్ని ఇబ్బందులు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు. వాహనాలు ఇది తీసుకెళ్లిపోయారు కదండి, సింహాలు ఎత్తుపోయారు కదండి, సింహాలు ఎత్తుకెళ్ళిపోయారు. ఆయన ఇంటి దగ్గర అర్చనలు చేశారు, మంత్రి వెనకాతలు తిరిగారు. మంత్రికి ఏమోని ప్రత్యేకమైన పూజలు ఎవరు లేకుండా, ప్రజలు ఎవరు లేకుండా, భక్తులు ఎవరు వెళ్లకుండా చేసినవన్నీ తక్కువేం కాదు. ఎవరు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పొరపాట్లు ఆయన మర్చిపోయి ఇలాంటి ట్విట్ ఇవ్వడం వల్ల మనలాంటి వాళ్ళు గుర్తు చేస్తాం, అది విని ఆనందపడడం కోసం అలా అన్నాడేమో అని అనుకుంటున్నాను నేను. ఏంటి భానుగారు ఏంటి ఏదో చెప్తున్నారేంటి? వెంకటకృష్ణ ఏమనుకోవద్దండి, మీ స్టూడియోలో ఏదైనా దొంగతనం జరిగితే వస్తువులు కెమెరా ఇంకేదైనా విలువైన పోతే ఏం చేస్తారన్నా మీరు? వెంటనే ఎంక్వైరీ చేస్తాము, మనకున్న ఆధారాలను పట్టుకుంటాం, వాళ్ళని కంప్లైంట్ ఇస్తాం. మాకు కొండ మీద ఏం జరిగింది తెలుసా? పరకామన్లో 100 కోట్ల రూపాయలు ఫారిన్ కరెన్సీని దొంగతనం చేసినటువంటి వ్యక్తిని
లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి అధికారులు, ధర్మకర్తల మండలి. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందా? నేను అదే అడుగుతున్నా. మరి మీరు మొన్న చిన్న విషయం అంటే మన స్టూడియోలో జరిగితేనే మనం కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద లోక్ అదాలత్లో అరే వాడిని ఏమైనా కాంప్రమైజ్ చేయాలంటే మీరు చెప్తే వింటారన్నా చెప్పండి. ఎండి గారు చెప్తే మీరు వింటారా చెప్పండి. వినం కదా. మన సంస్థలో ఒక వస్తువు పోతే ఎంత సీరియస్నెస్ ఉంటుంది. టీటీడీలో ఇంత దొంగతనం జరిగితే ఎందుకు కాంప్రమైజ్ చేశారు? దానికి జవాబు ఏం చెప్తారు తెలుసా వాళ్ళు? మేము స్వామివారికి 40 కోట్ల రూపాయలు తీసుకుని వస్తే బాను మా మీద విమర్శలు చేస్తున్నారంట. 100 కోట్ల రూపాయలు వాడి దగ్గర దొంగల నుంచి బయట పోతే మిగతా 60 కోట్లు ఎక్కడా? నువ్వు ఎవరు అంటే 100 కోట్లు కాదు, 100 కోట్లు పోతే పోయినా కానీ వాడి దగ్గర 40 కోట్లు వెనక్కి తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారా? సిగ్గు శరము ఏమీ ఉండవు. పైగా మేము ధర్మ పరిరక్షకులు, హిందూ ధర్మాన్ని పరిరక్షించామని కళ్ళబొల్లి కబుర్లు చెబితే మనం హిందువులుగా పుట్టినందుకు వీళ్ళు మాటలు నమ్మేసి ఓహో ఆహా అనుకోవాలేమో. ఇవన్నీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసింది. ఆ దేవుడి ధర్మ తొందరగా ఎంక్వైరీ రిపోర్ట్ కానీ బయట కానీ వచ్చేసిందంటే అందరూ జైలుకి పోతారు. నేను ఒకటి స్ట్రైట్ గా అడుగుతున్నా భాను గారు, కాశీనాయన క్షేత్రంలో ఫారెస్ట్ వాళ్ళు చేసిన పొరపాటుకి అక్కడ 6 7 సత్రాలు ఉంటాయంట. అందులో ఒకదాన్ని వాళ్ళు వెళ్ళి టైగర్ జోన్ లో ఉందని ఏదో కూలగొట్టారు దాన్ని. వెంటనే తెలిసిన మరుక్షణం లోకేష్ క్షమాపణ చెప్పాడు అందరికి బహిరంగంగా. క్షమాపణ చెప్పి సొంత నిధులతో నిర్మించాడు. ఇన్ని ఘటనలు 300 ఆలయాల మీద ఇన్ని దాడులు జరిగితే, రాముల వారి విగ్రహం తలని నరికేస్తే, కనకదుర్గమ్మ వాహనాలని ఎత్తుకుపోతే, లేకపోతే రథాలు తగలబెడితే, ఇంకో చోట వినాయకుడిని ధ్వంసం చేస్తే విగ్రహాన్ని, ఎన్నో చాలా ఉన్నాయి ఇట్లాంటి. శివలింగాన్ని తవ్వేస్తే, ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని ఘటనలు జరిగితే ఒక్కనాడైనా జగన్మోహన్ రెడ్డి నేను బాధపడుతున్నా క్షమించండి భక్తులారా అనే మాట అన్నాడా? భానుప్రకాష్ గారు ఒక్కనాడైనా అన్నాడా? దేవుడు ఒప్పుకోడు. మాడితే దేవుడు ఒప్పుకోడు. అదే ఆయనే అడగాలి. ఈయన దేవుడు కాదా? దేవతలు దేవుళ్ళు కాదా? జగన్మోహన్ ఎందుకు మాట్లాడంటే వాళ్ళ దేవుడు ఒప్పుకోడు. వాళ్ళ దేవుడు అంటే ఆయన గౌరవించాలంటే ఆయన పూజించాలి, మనం గౌరవిస్తాం. తప్పు లేదు అందులో. ఎవరైనా హిందూ మతానికి ఉన్నంత ఇంక్లూజివ్నెస్ వేరే వాళ్ళకి లేదు అన్ఫార్చునేట్లీ. ఓకే, అయినా కూడా ఆయన దేవుడిని ఆయన గౌరవించుకోవచ్చు, ఆరాధించవచ్చు అని తప్పలేదు. కానీ ఇక్కడ మా మనోభావాలు దెబ్బతింటున్నాయని మినిమం క్షమాపణ చెప్పాలి కదా. లోకేష్ చెప్పాడు ఒక చిన్న ఘటన జరగగానే. ఇప్పుడు మనసు లేదన్నా, మనసు ఉండాలి. దానికి దేనికైనా సరే మనసు ఉండాలి. మనోభావాలు గౌరవించాలి, హిందూ మనోభావాలు గౌరవించాలి, హిందూ సాంప్రదాయాలు తెలిసి ఉండాలి. ముఖ్యంగా హిందువుల మనోభావాలు తెలిసి ఉండాలంటే హిందువుల సాంప్రదాయాలు తెలిసి ఉండాలి. దేవాలయాల గురించి కానీ అక్కడ నుండి జరుగుతున్నటువంటి కైంకర్యాల గురించి కానీ కొద్దిగా అవగాహన ఉండాలి. ఎప్పుడన్నా పవిత్ర హృదయంతో చర్చకు పోతాయో కానీ ఎప్పుడన్నా గుడికి వచ్చావయ్యా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, హిందువుల ఓట్ల కోసం ఇక్కడ వచ్చి తిలకం పెట్టుకొని నవ్వుతూ ముసిముసి నవ్వుతూ వస్తున్నావు తప్ప నువ్వు తిక్రణ శుద్ధితో హిందూ దేవాలయాలకు ఎప్పుడన్నా వచ్చావా? సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడన్నా వచ్చావా? అవన్నీ లేవుగా జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం డ్రామాలు. ఇక్కడ కూడా డ్రామాలే. హిందూ ఓటు బ్యాంకు. ఏమయ్యా నీకు అంత మనసులో ఇష్టం లేకపోతే నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉంటారు కదా, వారిని పంపిస్తే వారు సతీ సమేతంగా వచ్చి ఇచ్చి వెళ్తారు కదా. ఒకవేళ ఆయనకు కూడా కుదరలేదు అనుకో, ఎండోమెంట్ కమిషనర్ ఉన్నాడు కదా, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మీకు రూల్స్ ఉన్నాయి కదా. ఏ విధంగా చెప్తా ఉంది గవర్నమెంట్ రూల్స్? ఏ విధంగా చెప్తా ఉంది? ఒకవేళ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు, సమయం కుదరలేదు, లేదా ఏదో అనివార్య కారణాల రాలేకపోతే దానికి ఉంది కదా, సెకండ్ లైన్ థర్డ్ ఉంది కదా, దాన్ని అనుసరించవచ్చు కదా. కేవలం నిధులు ఇవ్వలేదండి. దేవాలయాల అర్చనకి నిధులు ఇవ్వలేదు, దేవాలయాల అభివృద్ధికి నిధులు లేవు, దేవాలయాల కోసం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు, దేవాలయాలకి బడ్జెట్ అలొకేషన్ లేదు. నేను కమిషనర్ గా హరిజవహర్లాల్ ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ప్రతి అంశాన్ని నేను తీసుకెళ్లి ఆయన ముందు పెట్టాను. మీరు ఎందుకు దేవాలయాలకు నిధులు ఇవ్వలేదు, ఎందుకు పూర్తిగా అయితే సరే అవన్నీ మనం చాలాసార్లు మాట్లాడాం బాబుజీ గారు. నాకు ఇక్కడ ఫైనల్ గా ఒక పాయింట్, ఈ వ్యవహారంలో ఈయన దీన్ని బేస్ చేసుకుని కాశీనాయన ఆశ్రమం క్షేత్రం దగ్గర జరిగిన దాన్ని బేస్ చేసుకుని రాద్ధాంతం చేయాలనే ప్రయత్నాన్ని ఇది విద్వేషాలు రగిల్చే కుట్ర కింద చూడాల్సిన అవసరం ఉందా లేదా? కంపల్సరీ కేవలం ఇంతే కదా. ఒకరి పట్ల ఒకరికి విద్వేషం పెంచాలి, అలాగే ఒకరి తాలూకా మనోభావాలు దెబ్బతీయాలి, ఇదో పెద్ద చర్చ జరగాలి,
ఈ చర్చ జరిగిన తర్వాత ఇటు తీసుకువెళ్ళాలి కాబట్టి ఆయన మళ్ళా ఒక పరమాంత సంబూతుడిలాగా ఒక కొత్తగా ట్వీట్ చేసి లేకపోతే నేనే అంది చేస్తున్నాను ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అంటే నమ్మేది ఎవరున్నారండి? నమ్మేది ఎవరున్నారు? ఎవరు నమ్ముతారు? ప్రజలకు ఆ మాత్రం తెలీదా? ప్రజలు ఆ మాత్రం ఆలోచన లేరా? ఏది వచ్చి ఉత్తరాంధ్ర జిల్లాల కోసం ఇక తను చేసినటువంటి అభివృద్ధి చెప్పమనండి, అలాగే రాయలసీమలో చెప్పమనండి, దేవాలయాల కోసం ఇక మాలాంటి వాళ్ళని చెప్తాం కదా మేము. ఓ మాన్సాస్ ట్రస్ట్ కానీ, ఓ సంవత్సరం భూములు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రామతీర్థాలు కానీ, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక అరసవల్లి దేవస్థానం ఏ అభివృద్ధి చేయగలిగారా లేదని కానీ ఎక్కడైనా చెప్పమనండి. దానిపైన మనం ఒక డిబేట్ పెట్టాలి కదా. అంతేగాని నేను కాపాడాను ఇప్పుడు ఉన్న వాళ్ళు కాపాడట్లేదు, నేను అద్భుతాలు సృష్టించాను వీళ్ళు చేయలేకపోతున్నారు అని ఆయన ఎలా చెప్పగలుగుతారు? ఆయన చెప్పడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఆయన దగ్గర ఉంటే బయట పెట్టమనండి. ఇదిగో నేను ఇలా చేశాను, ఇగో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దేవాలయాల అభివృద్ధి కోసం ఇచ్చాను, హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతినకుండా చేశానని చెప్పమనండి. రైట్. ఇటువంటి విషయాల్ని, సెన్సిటివ్ విషయాల్ని ఆయన కెలికి సమాజంలో మరి ఏదో చేయాలని అనుకుంటే ఇది మరి హిందూ సమాజం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారో, లేకపోతే నిజమే అనుకుంటారు అనుకుంటున్నారో. పైగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసే అది చేయించారు, అక్కడ కాశీనారాయణ క్షేత్రంలో కలిసి చేయించారని చేసే ఆరోపణల్ని ప్రభుత్వం కూడా